UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఆయనే ఆహారాన్ని ఇస్తాడు, ఎంత ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఎంత సమకూర్చాలో తెలుసు, ఎవరికి ఇవ్వకూడదో తెలుసు, ఇవ్వని వాళ్ళకి వాళ్ళ కర్మఫలం ఏమిటి అనేది తెలుసు. ఇదంతా తత్వం బోధపడిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి భగవంతుడు సృష్టిలో భగవంతుడిని నమ్మే వాళ్ళకి ఎప్పుడు పుట్టాలో వాళ్ళకి తెలియదు, అలాగే ఎప్పుడు పోతారో కూడా తెలియదు. అలాంటిది సాయిబాబా ఏం చెప్తున్నారు ఈ జనన మరణాలకు సంబంధించి? ఈ ఆహారానికి ఒకళ్ళకి బాగా ఉన్న తత్వం, ఒకళ్ళకి అస్సలు లేకుండా ఉండి ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉండే వాళ్ళకి ఆహారాన్ని ఎప్పుడు ఇస్తారు ఆయన? ఆయన ఏం చెప్పారు దానికి సంబంధించి చెప్పండి. అంటే కర్మ సిద్ధాంతం బేస్ గా సాయి సిద్ధాంతం ఉంటుంది. గత జన్మలు ఉన్నాయంటే నమ్మడమే కర్మ సిద్ధాంతం. గత జన్మలు ఉన్నాయని ఆయన చాలా మందికి చెప్పాడు, నిరూపించాడు. కాబట్టి జనన మరణాలు అనేటువంటివి అది ప్రకృతి సహజమైంది. అది బాబా ఒక మరణము గురించి షిరిడీలో ఒకసారి దీక్షిత్ బాబా ఉన్నప్పుడు ఒక ముసలా వస్తుంది, చిన్న పాప చనిపోయి ఉంటుంది. ఆమె హృదయ విదారకంగా విలపిస్తూ బాబా దగ్గరకు వచ్చి ఎలాగైనా ఆ పాపను బతికించండి అంటుంది. ఆ బాధను చూడలేక దీక్షిత్ అంటాడు, బాబా ఆ ముసలం అంతగా బాధపడుతుంది కదా, బతికించవచ్చు కదా అని అంటాడు. అప్పుడు అంటాడు బాబా, దీక్షిత్ నీకేమి తెలుసు జన్మ మరణాల గురించి? అమ్మాయికి ఉత్తమ జన్మ ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు బ్రతికించి ఆ జన్మ లేకుండా చేయమంటావా? నీకేమి తెలుసు, ఊరికే కూర్చో అంటాడు. అంటే ఆమెకు అక్కడ అమ్మాయి అక్కడ చనిపోయింది అంటే నెక్స్ట్ జన్మ ఉత్తమ. నేను ఎవరెవరి తల్లుల గర్భాల్లో, ఏ తల్లుల గర్భాల్లో ఎవరెవరిని నేను అక్కడ పంపించాలో నాకు తెలుసు అన్నాడు. దీన్ని బట్టి అంటే ఆ జరిగిన సంభాషణలో జనన మరణాలు అనేటువంటివి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఏంటంటే తాత్యా కోతే పాటిల్ అతని మిత్రుడు ఒకడు ఉంటాడు, అతనికి కూడా ముందే చెప్తాడు బాబా, అరే మీరిద్దరూ చనిపోతారు కానీ నిన్ను నేను బతికిస్తా. 2 ఏళ్ల ముందే చెప్తాడు, నిన్ను నేను బతికిస్తా. కానీ ఆ తాత్య గురించి ఏం చేయాలో అర్థం కావడం లేదా, ఎవరితో ఈ విషయం చెప్పకు అంటాడు. అని ఆలోచించి చివరకు తన యొక్క ప్రాణాన్ని వదిలి అతను రక్షిస్తాడు. భిక్ష ఎత్తాడు కాబట్టి, ఇంతకు ముందే చెప్పాను, భిక్ష ఎత్తాడు కాబట్టి వైజాబాయి ఇంట్లో ప్రాణ భిక్ష పెట్టాడు. ఇలా జనన మరణాలు అనేటువంటివి ప్రకృతి సహజాలు, అది భగవంతుడే అలా సృష్టించాడు. పుట్టినటువంటి వాళ్ళు గిట్టక తప్పదు కదా అలా. కానీ ఎప్పుడు చాలా సందర్భాల్లో చాలా మందిని గండాల నుంచి రక్షించాడు బాబా, అది అందరికీ తెలుసు. చాలా మంది బూటీ ఉన్నాడు, బూటీ ఒక జ్యోతిష్యుడు అతనికి చనిపోతాడని చెప్తారు. అతని పేరు అతని పేరు ఉంది. ఇట్లా అంటే జ్యోతిష్యంలో కూడా చాలా మంది మీరు చనిపోతారని చెప్తే బాబా దగ్గరికి వస్తే నువ్వు ఎలా చనిపోతావు నేను చూస్తాను అంటాడు. బూటీకి మరణగండం, చాలా మందికి మరణగండాల సచ్చరిత్ర చదివితే మీరు కోకొల్లలుగా చనిపోయే వాళ్ళని బాబా బతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి, గండాల నుంచి బయటకు వేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా శరత్ బాపూజీ గురువు గారు వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా ధూమాలను కూడా అప్పుడు రక్షించానని చెప్పాడు. ఆయన కూడా ప్రాణాపాయాల నుంచి రక్షించాడు. అయితే ఎంతవరకు రక్షించాలి, ఎప్పుడు పంపించాలి అనేది అది బాబా చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి. భక్తులకు ఇప్పుడు 60 ఏళ్ళు ఆయుష్ ఉంటుంది అనుకోండి, ఇంకా పొడిగించవచ్చు కొద్ది మందిని. అలా పొడిగించిన సందర్భాలు కూడా సచ్చరిత్రలో ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇంకొక ఆమె అంటుంది, ఆమె పేరు జ్ఞాపకం రావడం లేదు, ఆమె నీ భర్తను ఇప్పుడే తీసుకెళ్తానమ్మా అంటే, లేదు కళలో కనిపించి చెప్తాడు, నా భర్తను తీసుకెళ్ళదు బాబా, ఇంకా ఒక 4 నెలలు 5 నెలలు పోస్ట్ పోన్ చేయమంటే అలాగేనమ్మా అని పోస్ట్ పోన్ చేస్తాడు. ఈ జనన మరణాలకు సంబంధించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇలా చాలా కథలు ఉన్నాయి. కథలనే కాదు, ఆ రోజుల్లో జరిగినటువంటి విషయం, యథార్థ సంఘటనలు. అది ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మంది నాతో చెప్పడం జరిగింది. చాలా మంది హత్యలు చేయాలని చూస్తారు. నా విషయం చెప్పాలంటే అలాంటి సంఘటనలు కోకోలలో ఉన్నాయి నా జీవితంలో. అంటే త్రుటిలో తప్పించినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ వాళ్ళ నుంచే నాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటి నుంచి ఇంకా ఎంత నమ్మకం అంటే దానికి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ వే అనమాట. అది జరిగింటే ఏమయ్యేదని.
ఉమ్, కానీ బాబా నన్ను నా భక్తులను పతనం కానివ్వన్నాను కదా, నా పిల్లలను, నా ఉమ్, పిల్లలు ఇద్దరే పసివాళ్ళగా ఉన్నప్పుడు, నా మీద ఆధారపడినప్పుడు నన్ను ఎవడో హత్య చేయాలని, అది కారణాలు ఏమన్నా కావచ్చు, ఉమ్, ప్రయత్నం చేస్తే అది జరగదు. అందుకే అన్నాడు బాబా, నా నా భక్తులను నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అన్నాడు. ఉమ్, అట్లా 3 సార్లు నన్ను కాపాడినాడండి. ఉమ్హు, అవతల కుట్రలు కూడా నాకు ముందే తెలిసి ఉమ్, తర్వాత డిఫెండ్ చేసింది. ఓకే. ఇది ఎందుకంటే ఇది కూడా చెప్పాలి కదా, ఊరికే ఉమ్, మనము ఏమిటి ఆధారం అనే వాళ్ళకి ఒక ఏంటి ఆధారం. ఆధారం అనేటువంటి వాళ్ళు నా మీద కుట్రలు జరిగినాయి. అది ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళ కుట్రలు, అది అసాధ్యం అన్నమాట తప్పించుకోవడం. ఉమ్, కానీ ఆ కుట్రలు నాకు ముందే తెలియడం అంటే, అక్కడ నుంచి తెలియడం అంటే, అలా తెలిసేది కాబట్టి మనము తర్వాత డిఫెన్స్ ఉమ్, బయటపడ్డాం. రైట్. అప్పుడు పడ్డప్పుడు నేను చాలా పాటలు రాశాను. ఉమ్, అరే ఏమిటి నువ్వు తన్మయం చెంది, నేను రాసినటువంటి ఆ గీతాంజలిలో ఉన్న ప్రతి పాట వెనుక ఒక చరిత్ర ఉంది. ఉమ్, అది ఎప్పుడో ఒకసారి చెప్తా. తప్పకుండా. అంటే ఊరికే ఉద్వేగం లేకుంది, అనుభవం లేకుంది, అనుభూతి లేకున్నది ఎవరు ఏమి చేయరు. ఉమ్, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. మీరు అట్లా జనన మరణాలు ఇవన్నీ కూడా బాబా నా ఆధీనంలో ఉంటాయని చెప్పాడు. ఉమ్, బాబా అనుకుంటే బతికిస్తాడు. బాబా అనుకుంటే ఆయుష్ పోస్తాడు. రైట్. లేదంటే లేదు. ఉమ్, అలా ఎంతో మందికి ఇంకొక విషయం చెప్పాడు. అంబేడ్కర్. అంబేడ్కర్ అనే భక్తుడు నిరుద్యోగిని ఆత్మహత్య చేసుకోవాలనుకుని షిరిడీకి వస్తాడు. ఉమ్, షిరిడీలో వచ్చి ఒక బావిలో దూకాలని బావి దగ్గరికి వెళ్తాడు. ఉమ్, వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు తెల్లవారుజామున ఒక హోటల్ యజమాని మేల్కొని ఉంటాడు. మేల్కొని ఉమ్, బాబా రూపంలో ఆగు ఆగు ఉమ్, ఉమ్, ఆగు అని చెప్పేసి రా అని చెప్పి అక్కలకోట మహారాజుది ఒక చరిత్ర ఇచ్చి అందులో ఒక పేజీ చదవమని చెప్తాడు. ఉమ్, అంటే ఇట్లాగే ఆత్మహత్య చేసుకోవడానికి ఒకడు ప్రయత్నించి ఉంటాడు అక్కలకోట మహారాజు ఉమ్, ఉమ్, చరిత్రలో. అతన్ని మళ్ళీ అక్కలకోట మహారాజు బతికించడం, తర్వాత అతనికి బంగారు భవిష్యత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇతను అంబేడ్కర్ అనే అతను తర్వాత గొప్ప జ్యోతిష్యంగా పేరు పొందుతాడు. రైట్. నిరుద్యోగి. కాబట్టి ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాడు ఉమ్, బాబా. ఉద్యోగాలు ఎట్లా ఇచ్చాడంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ వే చూయిస్తాడు. ఉమ్, మళ్ళీ మన రాజ్యాంగం ప్రకారం అందరికి చూయించాలి కదా, వీళ్ళు ఉమ్, రాజ్యాంగం చూయించుకున్నా మళ్ళీ బాబా చూయించాడు కదా. ఆ, బాబా భక్తులు ఎందుకు నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు అని చెప్పాడు. ఉమ్, మీరు ఏ భక్తుల జీవిత చరిత్రను తీసుకోండి, ఉమ్, వాళ్ళు ఏదో విధంగా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఉమ్, వాళ్ళు వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబా భక్తుల అనుభవాలు కొన్ని ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు బతికించాడండి బాబా. ఉమ్, క్యాన్సర్ తో చనిపోతారని డిక్లేర్ చేసినటువంటి వాళ్ళు వేమూరి వెంకటేశ్వర్లు భార్య డిక్లేర్ చేశారు, ఇంకా చనిపోతుంది ఆమె, ఈమె ఈమె బతకదు అని. అటువంటి వాళ్ళని కూడా బతికించాడు. రైట్. అదే విధంగా భీమాజీ పాటిల్ మీకు తెలుసు, ఆ రోజుల్లో కూడా ఉమ్, భీమాజీ పాటిల్ ఇంకా చనిపోతాడని మొత్తం మహారాష్ట్రలో ఉన్న డాక్టర్లంతా డిక్లేర్ చేశారు. అవును. అప్పుడు షిరిడీకి రమ్మని నానా చందోర్కర్ షిరిడీకి రమ్మని తీసుకుని వస్తే, షిరిడీ దగ్గర తీసుకుని వస్తే బాబా దగ్గరికి వెళ్తే వీడు ఎందుకు తెచ్చారు ఇక్కడికి అంటాడు. బాధపడతాడు. తర్వాత బాబా నువ్వే రక్షించాలంటే అలా ఊది పెట్టి అలా హస్తం శక్తిపాతం చేశాడు. వెంటనే అతను బతికాడు. చేస్తాడు. తర్వాత సాయి సత్యవ్రతము అనే ఒక వ్రతాన్ని కూడా అతను ప్రారంభించాడు. ఇవాళ మనం ఉమ్, సాయి సత్యవ్రతం చేస్తున్నామంటే అది బాబా యొక్క అనుగ్రహమే. రైట్. ఉమ్, ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చండి బాబా. ఓకే. కాబట్టి పంచభూతాలు తన స్వాధీనంలో ఉంటాయి. ఉమ్, ఎవరెవరి ఆత్మలు ఎవరెవరి అంటే ఏ ఏ తల్లుల గర్భంలో ఎప్పుడెప్పుడు ఎవరిని ప్రవేశపెట్టాలో అది నేనే చేస్తానని బాబా స్వయంగా చెప్పాడు. ఉమ్, ఉమ్. కాబట్టి మన జన్మకు కారణం బాబా తప్ప ఇంక వేరే కాదని ప్రతి సాయి భక్తుడు గమనించాలని ఈ విషయం మీకు చెప్తున్నాను. చాలా చక్కగా చెప్పారు. అదండి, సాయిని నమ్మిన వాళ్ళకి జననం ఎప్పుడు ఉంటుందో ఆయనకి తెలుసు. దాని మరణం వెనకాల అంతరార్థం తెలుసు. మళ్ళీ పునర్జన్మం ఉంటుందా లేదా అనేది కూడా ఆయనకే తెలుసు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో మధ్యస్థులు కానివ్వండి, ఎవరైనా చనిపోయినప్పుడు భగవంతుడు ఉన్నాడా అని అనుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ఇది కారణం. భగవంతుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన భగవంతుడు ఒక రాత రాస్తాడు. దాని ప్రకారమే జీవితం అనేది కొనసాగుతుంది. వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి తత్వానికి సంబంధించి మరో ఎపిసోడ్లో మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్కీ కృష్ణ గారి ద్వారా ఖచ్చితంగా సిరీస్ కొనసాగుతుంది. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు కానివ్వండి, సాయి తత్వానికి సంబంధించిన విశేషాలు కానివ్వండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే.